రౌడీ షీటర్స్ పై ఫోకస్ పెట్టారు సిటీ పోలీసులు. రిపీటెడ్ క్రైమ్స్ లో ప్రధాన నిందితులుగా రౌడీ షీటర్స్ ఎక్కువగా ఉండటంతో వారందరిపై నిఘా పెడుతున్నారు. కమిషనర్ స్థాయి అధికారులు రౌడీ షీటర్స్ ని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు వార్నింగ్స్ ఇస్తున్నారు. సత్ప్రవర్తనతో మెలిగితే పాజిటివ్ షీట్ ఓపెన్ చేస్తామని, తిరిగి ఎలాంటి క్రైమ్ లో ఇన్వాల్వ్ అయినా పీడీ యాక్టులు పెడతామని హెచ్చరిస్తున్నారు. 2022తో పోలిస్తే 2023లో గ్రేటర్ పరిధిలోని 3 కమిషనరేట్లలో క్రైమ్ రేట్ పెరిగింది. కిడ్నాప్, మర్డర్స్, దాడులు వంటి నేరాల్లో రౌడీ షీటర్లపై ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో రౌడీ షీటర్లపై నిఘా పెట్టాలని డిసైడ్ అయ్యారు పోలీసులు. దీంతో కమిషనర్ స్థాయి అధికారులు రంగంలోకి దిగి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు మరోసారి నేరాలకు పాల్పడితే జీవితాంతం జైల్లోనే ఉండాల్సి ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు. హైదరాబాద్ సిపిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఇప్పటి వరకు 3 సార్లు రౌడీ షీటర్లను పిలిపించి మాట్లాడారు. మర్డర్ తో పాటు వివిధ కేసుల్లో ఇన్వాల్వ్ అయిన వారికి ప్రత్యేకంగా వార్నింగ్లు ఇచ్చారు. ఫ్యూచర్ లో ఎలాంటి క్రైమ్ లో ఇన్వాల్వ్ కాబోమని షూరిటీతో పాటు సెక్యూరిటీ బాండ్లపై సంతకాలు తీసుకున్నారు పోలీసులు. ప్రత్యేకంగా ఓల్డ్ సిటీకి సంబంధించిన రౌడీ షీటర్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసుల ద్వారా వారి యాక్టివిటీస్ పై నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు. ఇక రాచకొండ కమిషనరేట్ లోని అన్ని జోన్లకు సంబంధించిన రౌడీ షీటర్లను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు సిపి సుధీర్ బాబు. నేర ప్రవృత్తిని వీడే వారిపై రౌడీ షీట్ క్లోజ్ చేస్తామని చెప్పారు. మంచి ప్రవర్తన కలిగి ఉండే వారిపై పాజిటివ్ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మారాలని రౌడీ షీటర్లకు సూచిస్తున్నారు సిపి సుధీర్ బాబు. ఇలాగే నేరాలు చేస్తే రౌడీ షీటర్ల పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ మారకపోతే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు సిపి సుధీర్ బాబు. నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులతో మేము ఒక ఇంటరాక్షన్ సెషన్ కండక్ట్ చేశాం. ముఖ్యంగా రౌడీ షీటర్స్ వీళ్ళంతా ఇప్పుడు ఏదో కొంచెం 1-2 సంవత్సరాల కోసం మీరు ఉన్నటువంటి ఏదో రౌడీ యాక్టివిటీలో మీకు లాభం ఉంటుంది అనుకుంటే జీవితాంతం మీది వృధా అయిపోతుంది అని కూడా చెప్పాం. ఆ విధంగా వాళ్ళు చేసిన గుడ్ యాక్టివిటీస్ని దృష్టిలో పెట్టుకొని 1 ఇయర్ తర్వాత మళ్ళీ రివ్యూ చేసి వాళ్ళు ప్రీవియస్గా కొన్ని సంవత్సరాల మంచి ప్రవర్తన ఉంటే ఈ 1 ఇయర్లో కూడా మంచి ప్రవర్తన ఉంటే వాళ్ళ చట్టంలో మాకున్నటువంటి పోలీస్ మాన్యువల్ ఉన్నటువంటి విధానం ఫాలో చేస్తూ వాళ్లకు పోలీస్ పర్స్పెక్టివ్ నుంచి పాజిటివ్గా మేము ట్రీట్ చేసే విధంగా ఉందని చెప్పాం. అసెంబ్లీ ఎన్నికల ముందు రౌడీ షీటర్లందరినీ పిలిపించి బైండ్ ఓవర్లు చేయించారు పోలీసులు. జోన్లు, డివిజన్ల వారీగా డీసీపీ, ఏసీపీలు కౌన్సిలింగ్ తో పాటు వార్నింగ్లు ఇచ్చారు. దీంతో ఎన్నికల్లో రౌడీ షీటర్లపై కేసులు నమోదు కాలేదు. ఎక్కడో చోట తప్ప ఎన్నికల్లో రౌడీ షీటర్లు ఎలాంటి క్రైమ్స్ లో ఇన్వాల్వ్ కాలేదు. దీంతో కౌన్సిలింగ్లు, వార్నింగ్లు కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయ్యారు పోలీస్ బాసులు.